మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సమాచార సేకరణలో తీరిక లేకుండా ఉండే మీడియా ప్రతినిధులు అమరావతి ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ ఆడటం సంతోషకరమని సీఎం చంద్రబాబు అన్నారు. మూలపాడు క్రికెట్ స్టేడియంలో పోటీల నిర్వహణ శుభపరిణామమన్నారు. రాజధానిలో మొదలైన క్రీడా పోటీలు జిల్లా, నియోజకవర్గ స్థాయికి విస్తరించాలని సీఎం ఆకాంక్షించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీరామనామ సహిత మంత్ర పంచకుండాత్మక యజ్ఞాన్ని సందర్శించి పూజలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 3వ వార్డు, 11వ వార్డు పరిధిలో ఎంపీ నిధులతో నిర్మిస్తున్న రహదారి పనులను ప్రారంభించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం సహా హెల్త్ సెంటర్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతపురం టీడీపీ నేత జాకీవుల్లా, కర్నూలు జిల్లాకు చెందిన సురేంద్ర మృతి చెందడంపై మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడుగా జాకీవుల్లా సేవలు అందించారని కొనియాడారు. ఆలూరులో పార్టీ బలోపేతానికి బోయ సురేంద్ర కృషి చేశారని గుర్తు చేశారు. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులో బైక్ను ఆటో ఢీకొన్న ఘటనలో స్టాఫ్ నర్స్ ప్రవళిక మృతి చెందింది. ఉరవకొండకు చెందిన మల్లికార్జున, ప్రవళిక బైక్పై ఛాయాపురం గ్రామానికి వెళ్తుండగా ఆటో బలంగా ఢీకొంది. ఆమె తలకి తీవ్ర గాయాలు కావడంతో మరణించగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా గరిమెకలపల్లిలో లింగన్న అనే రైతుకు చెందిన 11 గొర్రెపిల్లలు ఇటీవల అగ్ని ప్రమాదంలో చనిపోగా రామగిరి ఎస్ఐ మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక గ్రామాల్లో రైతులతో చర్చించి 10 గొర్రెపిల్లలను లింగన్నకు అందించారు. ఎస్ఐ తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన 10 మంది భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. గాయపడిన వారిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భక్తులు భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొండపేట సమీపంలో అర్బన్ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చేతికి దొరికిన ఆయుధాలతో ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.